బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మొలకెత్తకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డి మాటకు నిదర్శనం ఇది ఒకటి వినండి. ఇట్లా చెప్పిండు. ఈ మాట చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏమంటాడంటే రేవంత్ రెడ్డి, ఏమొస్తుంది 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 అని అంటివి, తెలంగాణ ఊరి ప్రజల్లో గులాబీ జెండా ఎగరలేదంటివి, గడియ కూడా ఒక్క స్థానం పోకుండా నిలుపుకున్నారు చూసినవా, ఒక్కసారి ఊర్లోకి వచ్చి నిలబడితే పెండ దెబ్బలు చూస్తావా, నువ్వు వస్తావా జర చూస్తావా, హమ్ దేక్కిలేంగే అనుకుంటూ ప్రజలు ఈరోజు మొహం మీద పిడకతోటి పెండతోటి సరిసి కొట్టినంతగా ఊర్లలో ప్రజలు గట్టి దెబ్బేశారు. ఈరోజు రూలింగ్ ఎవరిది నడుస్తుంది, అధికారంలో ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉందా, కాంగ్రెస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఈరోజు మీ దమ్మేందో, ఈరోజు మీ కథ ఏందో, మీ అధికార అహంకారం ఏందో ఈరోజు ప్రజలు తేల్చిపడేసారు. 12,700 పైగా గ్రామ పంచాయతీ అభ్యర్థులు నిలబడితే అందులో నుంచి అట్లీస్ట్ 10,000 స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 విడతలు ఒడిచిన తర్వాత, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒడిచిన తర్వాత 6,000కు పైగా కాంగ్రెస్ పార్టీకి విజయం వస్తే 3,000కు పైగా బీఆర్ఎస్ పార్టీకి విజయం వచ్చింది. ఇక్కడ ఏం చేసినట్టు ఇక్కడ ఈ 2 ఏళ్ల పాటు నువ్వు పీకింది ఏం లేదనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కంప్లీట్గా అర్థమైపోయింది. అందుకనే నీకు దెబ్బేందో, బీఆర్ఎస్ పార్టీ హవేందో బీఆర్ఎస్ పార్టీ చూపక్కర్లా, ఈరోజు ప్రజలు చూపెట్టిర్రు, ఈరోజు ప్రజలు తేల్చి చెప్పేసిర్రు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రజలు నిలదీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీని తగ్గట్టుగానే కొన్ని నిదర్శనాలు మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఊర్లలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ హవా ఉంది, ఏ విధంగా వాళ్ళు గెలిచిర్రు ఒక్కసారి మనం చూసుకుంటే మిత్రులారా, ఊరువాడ ధూమ్ధాం. ఊరువాడ కాంగ్రెస్ గడబిడ, బీఆర్ఎస్ 3 మార్. కాంగ్రెస్ పతనానికి ఇదే నాంది కేటీఆర్. 3 విడతల పంచాయతీ ఫలితాల్లోనూ అధికార పార్టీకి ముచ్చమటలు, గాంధీ భవన్ గాండ్రింపుల గాలికే, అధికార బెదిరింపులకు పాతరేసిన పల్లె, సీఎం సభ పెట్టిన చోట బీఆర్ఎస్కే జై, గ్లోబల్ సమ్మిట్ ఊర్లలోనూ అదే రిజల్ట్. కాళేశ్వరంపై గులాబీ జెండా 1000 ఓట్ల మెజారిటీతో గెలుపు కన్నెపల్లి సైతం. అయితే సగం గ్రామాలను గెలవడానికి అధికార పార్టీ అపసోపాలు, పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలు, ఎన్నికల్లోనూ అకృత్యాలు. కరీంనగర్ జిల్లా పైడిపల్లిలో గాల్లోకి కాల్పులు, లాఠీ చార్జ్. ప్రతిఘటించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై తీవ్ర నిర్బంధం. ములుగు జిల్లా ఇంచర్లలో కరెంటు కట్ చేసి కౌంటింగ్. కాంగ్రెస్ కుట్రలు, మిట్లపల్లి కౌంటింగ్ హాల్లోకి నకిలీ పేపర్లు. 100 కోట్లతో సమ్మిట్ జరిపిన చోట కాంగ్రెస్కు పరాభవం. మీర్ ఖాన్ పేట పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు. పైలట్ గ్రామాల్లో కాంగ్రెస్కు షాక్, ఎగిరిన గులాబీ జెండా. ఎమ్మెల్యే ముఖ్య నేతల స్వగ్రామాల్లో కాంగ్రెస్ ఓటమి. మంత్రి వాకటి సొంత మండలంలో కాంగ్రెస్కు చిక్కెదురు. అయితే ఒకసారి చూడండి. అయితే నేనేమంటున్నా అంటే, చెన్నకేశవరెడ్డి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చూసుకుందామా నీ మగతనం ఏందో నాకు మగతనం ఏందో, నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అనేది. ఆ విధంగానే యాజ్ ఇట్ ఈస్గా రేవంత్ రెడ్డి గారు సభలెక్కి నా మొగతనం ఏందో చూపిస్తా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అని గర్జించిన ఓ ఊరు సింహానికి చెప్పే ముచ్చట ఒకటే. చూడాలి ఇక్కడ పార్టీలు 3వ విడత పంచాయతీలు 3 విడతల్లో ఎన్ని వచ్చాలో ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని వచ్చినాయి మొత్తం, ఈ నిన్నటిది ముచ్చట్లేదు, ఈ మొత్తం ఫైనల్ చూసుకోండి ఎంత వచ్చింది మీరు చూసుకోవచ్చు మిత్రులారా. 6,874 ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నెక్స్ట్ ఎవరికి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి 3,994 ఓట్లు, బీజేపీకి 666. మొత్తం ఇక ఇతరులు అంటే వినామస్గా విన్న పార్టీకి సంబంధం లేని వాళ్ళు 1,175 మంది వచ్చారు. మరి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు లేకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారికి ఈరోజు బీఆర్ఎస్ కథేందో ఇక్కడ ప్రజలు గుద్ది చెప్పారు. మరి మొత్తం మనకి ఎన్ని సర్పంచ్ వార్డులు, మనకి ఎంత మొత్తం 12,753 మొత్తం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ ఒక 10,000 స్థానాలు గెలుచుకోదా? ఇజ్జత్కే సవాల్. 10,000 స్థానాలు గెలుచుకోదా? అట్లీస్ట్ 10,000 స్థానాలు. సిగ్గు శరం ఉండకర్లా కొంచెమైనా 10,000 స్థానాలు కూడా రాలే. సరే అట్లీస్ట్ ఒక 9, ఒక 8, ఒక 7
ఈ 3 స్థానాల్లో ఈ 4 స్థానాల్లో ఏదో ఒక స్థానం అట్లీస్ట్ నేను రావాలి కదా. మరి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒక 6 అభ్యర్థులు తప్ప 3,000కు పైగా ఓట్లను సాధించారు. వస్తావా నువ్వు చూస్తావా అన్నట్టుగానే ఈరోజు ఊరి ప్రజలు కొన్ని సొంత నియోజకవర్గాలు అయితే చెప్పనక్కర్లేదు, ఘోరం అంటే ఘోరం. సొంత నియోజకవర్గంలో ఉండి కూడా ఇంత దారుణానికి పాల్పడ్డారంటే ఇదే మొదటిసారి. ఇది బీఆర్ఎస్ రికార్డు. ఇదే బీఆర్ఎస్ రికార్డు. ఎన్ని రోజుల బీఆర్ఎస్ అని ఒరినావు కదా. ఈరోజు ఈ 3,994 సర్పంచ్ అభ్యర్థులు గెలిచారంటే దానికి గల కారణం రేవంత్ రెడ్డి మాత్రమే. ఎందుకో తెలుసా? ఏ సభ ఎక్కినారో కేసీఆర్ గురించి, ఏ సభ ఎక్కినా బీఆర్ఎస్ గురించి, దేని గురించి మాట్లాడినా బీఆర్ఎస్. ఇక మీరు బతుకున్న కాలం బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ప్రజలు చూసుకునేది ఎవడు? అందుకనే మీకు ఓటేసుడు భయ్ బాజాప్తగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం అన్నట్టుగా ప్రజలు ఓటేసిర్రు, గెలిపించిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కారుపిచ్చేసారు. ఒక్కొక్కరి పాయింట్లు దడిచినా లాగులు దడిచేలా చేసిర్రు. ఇది అసలు హవా. ఇది ఇప్పటి నుంచి రాసి పెట్టుకో. బీఆర్ఎస్ యొక్క హవాని, బీఆర్ఎస్ యొక్క మాటని, ఆ బీఆర్ఎస్ యొక్క వాదాన్ని తీసుడు నీ అయ్యతరం, నీ తరం, నీ తాత తరం, నీ పార్టీ తరం, ఎవరి తరం కూడా కాదు అన్నట్టుగా ఈడ ప్రజలు రిజల్ట్ ఇచ్చేశారు. ఇక నువ్వు చేయాల్సింది పెద్దగా పీకాల్సింది ఏం లేదు. 2 ఏళ్ళు ఉన్నాయి. దమ్ముంటే రాజు లెక్క మహారాజు లెక్క ఇన్ని రోజులు నువ్వు మొగోనివా నేను మొగోనివా అని సవాళ్ళు కాకుండా ఈ రోజు నుంచి 2 సంవత్సరాల్లో నువ్వు ఏం పీకుతావో, నువ్వు ఏం చేస్తావో ప్రజలకు చెప్పన్నట్టుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా ఓట్లేసి గెలిపించిర్రు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా నువ్వు చిత్రహింసలు చేసినా, ప్రజల సొమ్ముని ఎంతో ఘోరంగానూ దుర్వినియోగం చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈరోజు ఎగిరిన జెండా బీఆర్ఎస్ జెండే. ఎంత వచ్చింది నీ మొహానికి తిప్పి కొట్టుకుంటే 6,000 కూడా రాలే. 6,000 కూడా రాలే నీకు. 6,000 కూడా రాలే. ఇంకా నీకేం వస్తుంది? రాదు, కుదరదు. అందుకని చెప్తున్నా, బీఆర్ఎస్ని ఆపే మొగోడే ఉండడు. ఇక నుంచి ఉండడు. నువ్వు బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ బయటికి రావాలి. ఆ మొగోడు బయటికి వస్తే మీరు ఎవరు బయటకు ఉండరు. అది మీకు తెలవాలి.